నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. సార్ 'దేవరా' మూవీ నార్త్‌లో కరణ్ జోహర్ గారు కొన్నారని కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో. అది నిజమే అంటారా? గతంలో కూడా ఈయన 'బాహుబలి' సినిమా కొన్నాడు. హ్మ్. కొని భారీ లాభాలు తెచ్చుకున్నాడు అక్కడ నార్త్‌లో. సో, ఇప్పుడు 'దేవర' మీద ఆయన కన్నుబడింది అంటే కరణ్ జోహర్ ఊరికే కొనడు. ఏదో ఉంది దీంట్లో అని దీని మీద హైప్ వచ్చేసింది మామూలుగా. ఇకపోతే 'దేవర' గురించి మాట్లాడుకుంటే ఎన్టీఆర్‌కి పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత వచ్చే సోలో సినిమా ఇది. సోలో హీరోగా నిలబడాలి. నెక్స్ట్ అందులో ఆయన డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. లీకులు బెడత ఈ సినిమాకి మొదటి నుంచి. ఆ అమ్మాయి పాపం మరాఠీ అమ్మాయిని పెట్టుకుంటే నేనున్నాను దీంట్లో అని చెప్పి ఫోటో పెట్టేసింది. చచ్చినట్టు వీళ్ళు లుక్ రిలీజ్ చేయాల్సిన అవసరం పడింది. అండ్ కొరటాల శివకి ఇది చాలా ఇంపార్టెంట్ హిట్ బేసికలీ చెప్పాలంటే. అండ్ ఇక అసలు విషయానికి వస్తే వీళ్ళు తీసుకున్న ఒక మంచి నిర్ణయం అయితే నాకు నచ్చింది. సెట్స్ అన్నీ కూడా ఇక్కడ మన వాళ్ళ సొంత ల్యాండ్లు ఎక్కడైతే ఉన్నాయో ఇటు శంషాబాద్ సైడ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళ ల్యాండ్స్లో సెటిల్ వేసి చేసుకుంటున్నారు. అందుకే లీక్ అవుతుందిలే, బట్ ఇట్స్ ఓకే. అసలు విషయానికి వెళ్తే ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేస్తే ఇట్లాంటి సినిమాలు కనీసం సంవత్సరాలు ఉంటాయి. రోజుకు లక్షల చొప్పున సంవత్సరాలు సాగితే కొన్ని కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కొన్ని కోట్లకి ఆ ల్యాండ్ కొనుక్కోవచ్చు ఇంకా చెప్పాలంటే కదా. బేసిక్ ఆ ల్యాండ్ అంతా కొనుక్కో. కాకపోతే ఎందుకు ఫిలిం సిటీలోనే చేస్తారు అంటే ఒక సేఫ్టీ. వాళ్ళ సామాన్లన్నీ అక్కడ ఉంటే లాక్ వేసుకొని పోతే మళ్ళీ పొద్దున్న వచ్చి తీసుకుంటే వాళ్ళకి ఒక సేఫ్టీ అనమాట. అండ్ లీకులు ఉండవు బయటికి. ఎవడో టూరిస్ట్ ఎప్పుడో ఫిలిం సిటీ చూడడానికి వచ్చి ఇట్లా తీసి పెడితే తప్ప బేసికల్ ఉండవు. సో అందుకనే వెళ్తారు అక్కడికి. దానికోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏం లేదు బేసిక్గా. అందుకని వీళ్ళు శివారు ప్రాంతంలోనూ అక్కడిక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీ అక్కడిక్కడ సెటిల్ వేస్తూ ఉంటే ఖర్చు బాగా తగ్గుతుంది. మంచిదే విషయం. సో ఆ రకంగా చెప్పుకుంటే అయినప్పటికీ కూడా 200-300 కోట్ల ఖర్చు అవుతుందంటే ఇంకా హై క్వాలిటీతో తీస్తున్నారు. అండ్ భయమెరుగని నాయకుడు లాగా దేవరా వస్తున్నాడు. అండ్ విలన్ గెటప్లు కూడా బాగా అదిరిపోయాయి. ఈ మధ్యకాలంలో లుక్స్ అన్నీ చూస్తున్నాం మనం సోషల్ మీడియాలో. నాకు తెలిసి ఈ సినిమా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పుష్ప 2 ఏదైతే ఉందో ఖచ్చితంగా 2000 CR క్రాస్ అవుతుంది. బాహుబలి రికార్డ్ 100% బ్రేక్ అవుతుంది. అండ్ ఆ ఎఫెక్ట్ అంటే ఆ జోష్ ఏదైతే ఉంటుందో పుష్ప ఆగస్టు, ఈయన దేవర మళ్ళీ అక్టోబర్లో వస్తున్నాడు. దాని తర్వాత ప్రభాస్ కల్కి ఉంది ఫస్ట్. అది కూడా నన్ను అడిగితే 500 కోట్లు 600 కోట్లు వీకెండ్లోనే వసూలు చేసేస్తుంది. సేమ్ మన యానిమల్ ఇవన్నీ ఎలా అయితే వచ్చాయో అలా. ఈ ఇంపాక్ట్ దేవర మీద కూడా పడి నన్ను అడిగితే మోస్ట్లీ ఇది కూడా 200-2000 కోట్లు ఈజీగా సాధిస్తుంది. పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే ఎన్టీఆర్కి ఇప్పుడు RRR తర్వాత పాన్ ఇండియా రేంజ్లో ఫ్యాన్స్ బాగా జమ అయిపోయారు. అండ్ సోలోకి వస్తున్నాడు. కొరటాలకు కూడా పాన్ ఇండియా సినిమా ఇదే ఫస్ట్. అవును, పాన్ ఇండియా లెవెల్లో. సో అండ్ ఆయన సినిమాలో ఖచ్చితంగా ఒక మెసేజ్ ఉంటుంది. పైగా మొన్న రిలీజ్ అయిన టీజర్లో మనం ఏం చూసాము, వీళ్ళేమో ట్రైబల్ జాతి అండ్ ఒక పెద్ద కమర్షియల్ బోట్ వెళ్ళింది, షిప్ వెళ్ళింది, కంటైనర్ షిప్ వెళ్ళింది అంటే నాగరికత బయట ఉంది, కానీ వీళ్ళ దగ్గర ఇంకా లేదు. సో దానికి దీనికి ఎక్కడ ముడిపెట్టి ఏం చెప్పారు అనేసి సస్పెన్స్గా మనం చూడాలి. నన్ను అడిగితే ఇది హిట్ అయిపోతుంది, ఈజీ హిట్ అయిపోతుంది. సార్ కరణ్ జోహర్ గారు కావాలని తీసుకున్నారా, లేకపోతే దేవరా టీం కావాలని కరణ్ జోహర్ గారికి ఇచ్చారా మూవీ రైట్స్ అనేది? ఎందుకంటే బాలీవుడ్ లో ఇప్పుడు ఎన్టీఆర్ గారికి పాన్ ఇండియా సోలో వస్తున్నారు కదా ఫస్ట్ మూవీ మనకి. సో అక్కడ వాళ్ళు కూడా తెలియాలి అనే విధంగా కరణ్ జోహర్ గారు తీసుకున్నారంటారా, లేకపోతే వీళ్ళే ఇచ్చారంటారా? లేదు, కరణ్ జోహర్కి ఆయనకి మార్కెట్ వాల్యూ బాగా తెలుసు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఈజీగా స్పెక్యులేట్ చేయగలడు. RRR సినిమా అంతుంది అంటే ఆ ఇద్దరు హీరోల నెక్స్ట్ సినిమా మీద భారీ అంచనాలు ఉంటాయని నాకు తెలుసు. అటు ఆర్సీ సినిమా చూసుకుంటేనేమో శంకర్ దాని మీద కంటే ఇండియన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ పెడుతున్నాడు. సో డైరెక్టరే పట్టించుకొని హీరో మనకి ఎందుకులే అనుకున్నాడు. ఇటు చూసుకుంటేనేమో ఎన్టీఆర్ డైరెక్టర్ని నమ్మి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ డైరెక్టర్ని నమ్మి డబ్బులు పెడుతున్నాడు. పైగా పాన్ ఇండియా తర్వాత ఆయనకు చాలా కీలకమైన సినిమా. ఆ హీరోనే నమ్మి బడ్జెట్ పెట్టినప్పుడు దాంట్లో ఏదో విషయం ఉంటుందిలే అనుకుని కరణ్ జోహర్ కొన్నాడు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.